వద్దు శివ, సైకిల్ తర్వాత తీసుకుందాం. హేరా, దాన్ని ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? వెరీ సారీ మిస్టర్ శివకుమార్. ఇంత మంచి ఎడ్యుకేషన్ రికార్డు ఉన్న నువ్వు ఇలా బజార్ రోడ్ ఇలా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్. క్లాసులు డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరు, అమ్మాయిలు నేర్పించే వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోరు. మా దారిని మేము వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను అడగటం లేదు, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు. ఎలక్షన్స్ గురించి నోటీస్ బోర్డులో పెట్టారు, చూసారా? ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. శివ, ఈసారి నువ్వు ఎలాగైనా నిలబడాలి. నన్ను వదిలేయమంటే వినరేంటి? నీకు తెలియదురా, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్ రేట్లో జేడీగాడే నిల్చున్నాడు. వాడికి అపోజిషన్ నిల్చోవాలంటేనే అందరికి భయం. దాంతో వాడు యునానిమస్ గా గెలుస్తున్నాడు. దాన్ని ఎలాగైనా ఈసారి బ్రేక్ చేయాలి. ఎలక్షన్స్ అంటే మీ అందరికీ జోక్ అయిపోయిందిరా. వాడెవడో నిలబడుతున్నాడు, నేను నిలబడతామేంటి? దానికి ఒక పర్పస్ ఉండాలిగా. మన గ్యాంగ్లో కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ఉన్నవాడు నరేష్, వాడినే నిలబెడతాం. జేడీ అని అడ్డొస్తే వాడి సంగతి నేను చూసుకుంటాను. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను చిన్నప్పుడే నేర్చుకుని వదిలేశాను. ఈ ఇసుక మూటను కొట్టడం పెద్ద గొప్ప ఏం కాదు, ఎవరైనా కొడతారు. ఎందుకంటే ఇది తిరిగి కొట్టదు గనక. దమ్ముంటే నాతో ఫైట్ చేయి. నేర్చుకుని వదిలేసావా? వదిలేశాను కాబట్టి ప్రాక్టీస్ పోయింది. ఇంకో నెల ప్రాక్టీస్ చేశానంటే మైక్ టైసన్ కూడా కొట్టేస్తాను. వచ్చిన చిక్కల్లా ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు. ఫోన్లే పాపం, టైసన్ బతికిపోయాడు. ఆ బ్లూ షర్ట్
కాలేజీ హీరోవా? చూడు, మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకో. ఏదో ఇద్దరు కుర్రాళ్ళని కొట్టాను కదా అని పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి కాలేజ్ పాలిటిక్స్లో తలదొరుచుకో. తల కట్ అయిపోద్ది. నరేష్నేమో కాలేజ్ ఎలక్షన్ నిల్చోబెట్టి సపోర్ట్ చేస్తున్నావంట. భవాని సంగతి నీకు తెలియదు. నీ మంచి కోసం చెప్తున్నాను, మర్యాదగా వాడిని విత్డ్రా చేసుకోమని చెప్పు. నరేష్ని ఎలక్షన్లో నిలబెట్టాలని ఇంకా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను, నువ్వు వచ్చిన తర్వాత. ఇకపోతే ఆ భవానీ గారు ఏమైనా చెప్పాలనుకుంటే వాడినే వచ్చి చెప్పమను. నీలాంటి చెంచాగాళ్ళని పంపొద్దని చెప్పు. అలాగే, నేను మాట్లాడుతున్నాను కదా. చిన్న వయసు కదా, కొంచెం పొగరెక్కువ. మళ్ళీ కలుద్దాం. హాయ్ శివ, గుడ్ ఈవినింగ్. హలో. హాయ్ శివ. ఉండండి, కుర్చీ. డోంట్ బాదర్. సినిమాకి వెళ్దామని వచ్చాను. రా రా. నేను రానురా, చదువుకోవాలి. ప్లీజ్. అరే, మంచి సీన్లు ఉన్నాయట్రా. ఆ సీన్ లేవో మీరే చూసుకోండి, నన్ను వదిలేయండి. చదువుకో, చదువుకుని చాలా మంచి పేరు తెచ్చుకో. మనం ఆవారగాళ్ళం, మనం చదువా సంజ. ఒరే, చదువుకునే వాళ్ళతో మనకేం కానీ థియేటర్కి వెళ్ళి కాస్త సైట్ అయినా కొడతాం. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ శివ. ఓకే. నాన్న, దీని స్పెల్లింగ్ ఏంటి? హాయ్. నువ్వు వచ్చావా? ఏ, ఇంకెవరు వచ్చారు? నీ గర్ల్ ఫ్రెండా? ఒక్క గర్ల్ ఫ్రెండ్ తోనే చస్తున్నాను, మళ్ళీ ఇంకొకళ్ళ. నీకు నేను దొరకడే లక్కీ. సంతోషపడు. సరే గాని పిచ్చిలే జాతే. ఇప్పుడే మళ్ళీ వాళ్ళని పంపించాను, నువ్వు నష్టమడలు పెట్టుకో. చూడు మిస్టర్ శివ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు చదవడం ఆపేస్తే దేశంలో వర్షాలు పడడం ఆగిపోవు. కుచ్ ఫర్క్ నే పడతా. పదా, టైం అవుతుంది. నాకు సినిమా బోర్ కొడుతుంది ఆశ. నేను సినిమా ఎవరు చూడమన్నారు? నా మొహం చూస్తూ కూర్చో. నీ మొహమా? ఏ, నా మొహం అందంగా లేదా? నచ్చబెట్టకు, పద. మా చదువుకుంటానన్నా వద్దని చదువుతాళ్లే. చూసావా, మనం పిలిస్తే రాలేదు కానీ అమ్మాయి పిలిస్తే వచ్చాడు. అంతేరా. హలో శివ. హాయ్. హాయ్. ఆడదాని ఓర చూపులో. ఏమైందిరా? ఒరే, నేను చదువుకోవాలి, మీరు వెళ్ళండి. అరే, నమస్కారం సార్, ఎప్పుడు వచ్చారు? ఐఎమ్ సారీ బాబు, నన్ను వదిలేయండి. ఏమిటిదంతా? ఇది ఒక పెద్ద విషాద గాథ. మీతో న్యూస్లో చెప్తాను, పదండి. అలాంటి ఫైట్ నేను ఇదివరకు 22 సినిమాల్లో చూశాను. ఎందుకు ఫైట్ చేస్తారో ఏ అర్థం కాదు. వాళ్ళు ఏమిటిది చిన్నపిల్లలాగా? అవతల డిస్టర్బెన్స్ కాదు. నేను వచ్చింది నీతో మాట్లాడడానికి, సినిమా చూడడానికి కాదు. మాట్లాడడానికి ఏదో పార్క్ వెళ్ళేవాడు, ఇక్కడికి ఎందుకు? సినిమా వాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడైనా రాసుందా? చూపించు. అర్థం లేకుండా మాట్లాడద్దు. స్టాప్ ఇట్. యూ స్టాప్ ఇట్. One, two, 1, 2, 3, 4.
గీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమి తెప్పుడంటుంటే ఆనంద బ్రహ్మ గోవింద నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ గాలి మళ్ళుతున్నది పిల్ల జోలికెళ్ళమన్నది లేత లేతగున్నది చిట్ట కూతకొచ్చి ఉన్నది కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు నువ్వైతే ప్లస్ ఏనాడో ఎస్సు క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే వెన్నెలంటే ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగా వాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నగాది పువ్వు లాంటి కన్నె పిల్ల కన్ను గీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమి తెప్పుడంటుంటే లైఫ్ మారుతున్నది కొత్త టైపు కోరుతున్నది గోల గోలగున్నది ఈడు గోడ దూకమన్నది నువ్వే నా లక్కు నీ మీదే హక్కు పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు నీ బాణమే కొంటె కోడాలతో మెత్తగా తాకి నా ఇళ్ళకే ఒళ్ళు ఎలాగా హాయిగా తేలే సింగమంటి చిన్నవాడు చీకటింత దీపమెట్టగా వసంతమాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వు లాంటి కన్ను పిల్ల కన్ను గీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమి తెప్పుడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ షో అయిపోయింది పద వెళ్దాం